బ్రేకింగ్ న్యూస్ యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో ఓ దొంగ హల్చల్ చేశాడు. శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలోకి ప్రవేశించిన దొంగ గంటని దొంగిలించాడు. ముఖానికి హెల్మెట్ ధరించి ఎవరూ గుర్తుపట్టకుండా చోరీకి పాల్పడ్డాడు. కట్టర్ తీసుకొచ్చి గంటని కట్ చేసి ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యాదాద్రి జిల్లా బొమ్మల రామారంలో ఉన్న పోచమ్మ తల్లి ఆలయంలో చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. దొంగ కేవలం ఆలయానికి ముందున్న ఆ గంటని మాత్రమే దొంగిలించాడు. కట్టర్ తీసుకొచ్చుకున్నాడు తన వెంట. అంటే గంట మాత్రమే దొంగిలించాలన్న ఉద్దేశంలో అతను ముందుగానే ప్రిపేర్డ్గా అక్కడికి వచ్చినట్టు మనకు అర్థమవుతోంది. అయితే అతని ముఖం ఎవరికి అర్థమవకుండా హెల్మెట్ని కూడా ధరించి అక్కడికి వచ్చాడు. ఆ దొంగతనం దృశ్యాలన్నీ కూడా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ గంటని చాకచక్యంగా అతను కట్టర్తో కట్ చేసి తీసుకువెళ్తున్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. సో పోచమ్మ తల్లి ఆలయంలో జరిగిన ఆ దొంగతనం దృశ్యాలు మన స్క్రీన్లో చూడొచ్చు. కరెక్ట్గా ఆలయానికి గర్భగుడికి ముందున్న గంటని దొంగ కట్టర్తో కట్ చేస్తున్న విజువల్స్ అందులో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు మనం స్క్రీన్లో చూడొచ్చు. కట్టర్తో దొంగ ఆ పెద్ద గంటని కట్ చేసిన తర్వాత అతను ఆ గంటని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అయితే కేవలం గంట మాత్రమే దొంగిలించాడు ఆ దొంగ. ఇక గుడిలో ఉండే ఏది కూడా అతను టచ్ చేయకపోవటం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతన్ని ఎవరు గుర్తుపట్టకుండా హెల్మెట్ ధరించి ఆలయంలోకి ప్రవేశించి ఈ చోరీ చేశాడు ఆ దొంగ. అయితే ప్రస్తుతం అక్కడ రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగ ఎవరు, ఎక్కడివాడు, ఎందుకు చోరీ చేశాడు, కేవలం గంటని మాత్రమే ఎందుకు చోరీ చేశాడు, ఇక హుండీ జోలు కావచ్చు లేదా ఇంకే వస్తువుల్ని టచ్ చేయకుండా కేవలం ఆ దొంగ గంట మాత్రమే ఎందుకు ఎత్తుకు వెళ్ళిపోయాడు, ఇటువంటి విషయాలకు సంబంధించి పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.